మోడీ సార్ అంటే మోడీ సారే. సార్కు ఎవ్వరు సాటి రారు. సార్కు సారే సాటి. సార్కు సార్తోనే పోటీ. మోడీ సార్ లెక్క పని చేసేటోళ్ళు దునియాలో ఎవ్వరు లేరు. నడిరాత్రి నిద్రపోకుండా దేశం కోసం ఆలోచన చేస్తాడు. బిల్డింగ్లు ఎట్లా కట్టాలో చెప్తాడు. బ్రిడ్జిలు ఎట్లా కట్టాలో చెప్తాడు. ఓపెనింగ్ కూడా సారే దగ్గరుని మరీ వేస్తాడు. పనంటే అంత పానం సార్కు. అసలు సార్ గొప్పతనాన్ని మనం తారీఫ్ చేయకుండా ఎట్లా చెప్పుండ్రి. ఇగురంగల్లా ఆమె ఇళ్ళలికితే ఈగొచ్చి మొత్తం పాడి వేసిపోయిందట. పాప మన మోడీ సారు ఇగురంతోటి బిల్డింగ్లు కడతాంటే ఎవరో వచ్చి పాడి వేసిపోతున్నారులా. మన రేవంత్ సార్ లెక్కనే రోజుకు 20 గంటలు పని చేస్తున్నా గానీ ఇట్లెందుకు అవుతున్నదో తెలుస్తలేదు. చూడుండ్రి సారు గొప్పదనం. పోయినేడు కట్టిన కొత్త పార్లమెంట్ నడినెత్తులకెళ్ళి జలపాతాలు పోయిస్తున్నాడు. బిల్డింగ్ బయట స్విమ్మింగ్ పూల్స్ కట్టించిండు. పార్లమెంట్ కు పోతున్న ఎంపీలు పొద్దుగాల తానం చేయకున్నా ఏం కాదు. ముంగటున్న స్విమ్మింగ్ పూల్ లా ఈత కొట్టొచ్చు. లోపల జలపాతం కింద తానం కూడా చేయొచ్చు. గంగా నదికి వెళ్ళి తెచ్చి మీదికెళ్ళి పోయిస్తున్నారు అనుకొని నెత్తి మీద సల్లుకొని పోతున్నారట అందరూ. ఇంత ఇగురం ఎవరికన్నా దోస్తదానుల్లా. ఇది ఒకటే కాదు, సారు ఏం పని చేసినా ఇగురంతోనే చేస్తాడు. అప్పట్లో ఢిల్లీలో ప్రగతి మైదాన్ కాడ ఓ సొరంగం లెక్క దోవి రోడ్డేసిండ్రు. ఒక్క వాన గట్టిగా కొట్టే వరకు దాంట్లో మొత్తం నీళ్లు చేరినాయి. అందరూ సారుని అంటున్నారు, కానీ ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ కదా, జనాలు తెప్పలేసుకొని పోవాలని సారు ఈ ఉపాయం చేసిండట. కానీ ఎవ్వలకు సమజైతలేదు సారు బాధ. అట్లనే అటల్ సేతు, సుదర్భన్ సేతు అని బ్రిడ్జిలు కడితే అక్కడక్కడ చిన్నగా డాంబర్ లేచిపోయింది. సారు ఇగురంగల్లోడు కాబట్టి బండ్లు స్పీడ్గా పోతే యాక్సిడెంట్లు అవుతాయని అట్లా డాంబరు తీసేయించిండట. మన పానాల మీద సారుకు ఎంత ప్రేమ ఉంటే ఇట్లా చేయాలి చెప్పుండ్రి. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ రాముల వారికి గుడి కడితే అది కూడా ఉరుస్తున్నది. అక్కడ సుతా ఓ మట్లవుతున్నదట. పబ్లిక్ గుళ్ళకొచ్చి ఎక్కువసేపు కూర్చుంటే అందరికి రాముల వారి దర్శనం దొరకదు కదా. మీదికెళ్ళి శినుకులు రాలుతున్నాయి అనుకో జల్దిన ఉరుకుతారు. అందుకే సారు ఈ ఉపాయం చేసిండట. నిజంగా సారు ఇగురానికి 2 చేతులు కాదు, ఇంకో 2 చేతులు కిరాయికి తెచ్చుకొనైనా మొక్కాలి. కానీ మోడీ సారు మీ ఇగురం మాకు సమజైతున్నది కానీ పక్క దేశ పోలకు సమజ్ కాదు కదా సారు. మీరు పైసలు మింగి అంతా ఆగం చేసిండ్రని తప్పుగా అర్థం చేసుకోగలరా.